వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడం అత్యంత ఆసక్తి రేపుతుంది. ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాటి రణక్షేత్రంలో మండపేట, చోడవరం నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? మండపేటలో రాజకీయాలు మంట పుట్టిస్తున్నాయా? తోట త్రిమూర్తులకు ఎడ్జ్ ఉంటుందా? వేగుళ్ల జోగేశ్వరరావు నెట్టుకు రాగలరా? కమ్మ వర్సెస్ కాపు సామాజిక వర్గాల మధ్య వార్ చివరికి ఎటు దారితీస్తుంది? జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ అసంతృప్తి ఎవరికి మేలు చేస్తుంది? రాజమండ్రి వెళ్లాలన్నా, ఇటు కాకినాడ వెళ్లాలన్నా రాళ్లు తేలిన రహదారులపై ప్రయాణం చేయాల్సిందేనా? రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు నిర్ణయించుకున్నారా? ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందా? అసలు మండపేట నియోజకవర్గం ముఖ చిత్రం ఏంటి? పాడి పంటలకు నెలవు, వేద ఘోషకు నిలయం, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ ఆ నియోజకవర్గం. ఆధ్యాత్మికం ఒకవైపు, ఆహ్లాదం మరోవైపు, చిక్కనైన రాజకీయం మరోవైపు అలుకున్న నియోజకవర్గం. ఒకే ఒక స్వీట్తో దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్న ఆ నియోజకవర్గమే మండపేట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు ఆలమూరు నియోజకవర్గం ఉండేది. ఆ స్థానంలో 2009లో కొత్తగా మండపేట నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 2009, 2014, 2019లో జరిగిన 3 ఎన్నికల్లోనూ టీడీపీ గెలవగా ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు హ్యాట్రిక్ విజయం సాధించారు. నియోజకవర్గంలో మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,43,364 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,16,512 మంది ఉంటే వీరిలో 1,26,845 మంది మహిళా ఓటర్లున్నారు. – 2024 బరిలో తోట త్రిమూర్తులు వర్సెస్ వేగుళ్ల జోగేశ్వరరావు మధ్య పోటీ జరగనుంది. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన వేగుళ్లకి 78,029 ఓట్లొచ్చాయి. వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్కి 67,429 ఓట్లొచ్చాయి. దీంతో వేగుళ్ల 10,600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జనసేన అభ్యర్థి వేగుళ్ల లీలాకృష్ణకు 35,173 ఓట్లొచ్చాయి. అంత గట్టి పోటీ ఇచ్చిన లీలాకృష్ణకు ఈసారి నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా జనసేనకు బాగా బలంగా ఉన్న చోట్ల సీట్లు ఇస్తారని అనుకుంటే సిట్టింగ్ పేరుతో వేగుళ్లకు వెళ్లిపోయింది. దీంతో లీలాకృష్ణ మనస్తాపంతో ఉన్నట్టు సమాచారం. మరి తనెంతవరకు టీడీపీకి సహకరిస్తారనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే జోగేశ్వరరావు మాత్రం 2019లో అన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడే గెలిచానని, ఇప్పుడైతే సులువుగా విజయం సాధిస్తానని ధీమాలో ఉన్నారు. వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు బరిలో ఉన్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా ఆయనకు మంచి పేరుంది. తరచూ పార్టీలు మారినా విజయాలు మాత్రం సాధిస్తుంటారనే పేరుంది. రామచంద్రాపురం నుంచి 1994, 1999, 2012, 2014లో తోట త్రిమూర్తులు విజయం సాధించారు. 2019లో ఓటమి తర్వాత వైసీపీలో చేరి ఇప్పుడు మండపేట నుంచి పోటీ పడుతున్నారు. 2019లో ఇదే ప్లేస్ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిజానికి బోస్, త్రిమూర్తులు ఒకప్పుడు రాజకీయంగా బద్ద శత్రువుల్లా ఉండేవారు. ఇప్పుడిద్దరూ ఒకే పార్టీలో చేరి చక్రం తిప్పుతున్నారు. రామచంద్రాపురంపై బోస్, తోట కాంప్రమైజ్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి అక్కడ పాగా వేసిన మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ని ఇద్దరూ కలిసి గెంటేశారనే టాక్ అయితే నడుస్తోంది.
జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ రూపంలో త్రిమూర్తులకి మంచి జరగబోతుందని అంటున్నారు. ఎందుకంటే 2019లో ఆయనకి 35,000 పైనే ఓట్లొచ్చాయి. ప్రస్తుతం సీన్లో లేరు కాబట్టి ఆ ఓట్లు ఎవరికి పడితే వారిదే విజయమని అంటున్నారు. జనసేనకు కాపు సామాజిక వర్గం ఓట్లే పడ్డాయని అంటున్నారు. మరి వైసీపీలో ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులకి పడతాయా అనే లెక్కలు వేస్తున్నారు. టీడీపీ జనసేన నేతలిద్దరూ కమ్మ సామాజిక వర్గమే కావడం, వారిద్దరూ ఎడముఖం పెడముఖం కావడంతో ఆ ఓట్లలో చీలిక వస్తుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ పచ్చని పల్లెలు, నోరూరించే తాపేశ్వరం కాజాలు కొలువైన మండపేట నియోజకవర్గంలో రోడ్లు కూడా చక్కగా ఉంటే ఎంతో బాగుండేదని ప్రజలు అంటున్నారు. కాకినాడ, రాజమండ్రి వెళ్లాలంటే రాళ్లు తేలిన రహదారులపై ప్రయాణించాల్సి వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. ఇక మండపేట గురించి మాట్లాడి కపిలేశ్వరం జమీందారుల గురించి చెప్పకపోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మండపేట నియోజకవర్గం రాజకీయాల పరంగా ఎంత ముందున్నా మౌలిక వస్తువుల విషయంలో చాలా వెనుకబడే ఉందని చెప్పాలి. రహదారులు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్ రోడ్, బస్టాండ్, విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి అంతా ఒకే చోట ఉండడంతో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలున్నాయని అంటున్నారు. టిడ్కో ఇళ్ల కష్టాలు చెప్పనలవి కాదని అంటున్నారు. రాజమండ్రి వెళ్లాలంటే రోడ్లన్నీ దారుణంగా మారిపోవడంతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్లు బాగు చేయకపోతే ఓట్లు వెయ్యమని ప్రజలు తేల్చి చెబుతున్నారు. గోదావరి తీరాన ఇసుక అక్రమ దోపిడీపై ఎమ్మెల్యేపై విపరీతమైన ఆరోపణలున్నాయి. అవన్నీ వైసీపీ నేతలు గిట్టక చెబుతున్నారని ఆయన అంటుంటారు. పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లిలా అనుకుంటూనే ఉంటారు. జరిగేవి జరిగిపోతూనే ఉంటాయి. తాపేశ్వరం తెలుసు కదా, తెలియడమేంటి అంటారా? అవును, ఆ తీయని కాజా ఎవరికి తెలీదు? ఆ తాపేశ్వరం కాజాకు పుట్టినిల్లు మండపేట నియోజకవర్గం. ఇంతైనా వినాయక చవితి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఎత్తైన విగ్రహం కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడికి ప్రసాదంగా సమర్పించే లడ్డూ కూడా ఈ తాపేశ్వరం నుంచే వెళ్తుంది. తాపేశ్వరం ఎక్కడో లేదు, మండపేట నియోజకవర్గంలో ఉంది. భూమికి పచ్చని రంగేసినట్లుగా భ్రాంతి గొలిపే పొలాలు ఈ మండపేట సొంతం. నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా వరి పైర్లు నవ్వుతూ స్వాగతం పలుకుతాయి. జాతీయ రహదారికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే మండపేట బియ్యం ఎగుమతులకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న రైస్ మిల్లుల నుంచి ప్రతిరోజు వేలాది టన్నుల బియ్యం ఎగుమతవుతుంది. అందుకే మండపేటని ఆంధ్ర అన్నపూర్ణ అని కూడా పిలుస్తారు. మండపేటకు 16 కిలోమీటర్ల దూరంలో కపిలేశ్వరపురం ఉంది. గలగలా ప్రవహించే గోదావరి ఒడ్డుకి ఆనుకుని ఉన్న కపిలేశ్వరపురం అంటే జమీందార్ వంశీయులకు పెట్టింది పేరు. జమీందారీ వ్యవస్థకు చిహ్నంగా ఇప్పటికీ కూడా అక్కడ పెద్ద దివాణం ఉంది. ఆంగ్లేయుల కాలంలో బలుసు పెద్ద సర్వారాయుడు ఈ జమీన్ పొందాడు. తర్వాత ఆయన కుమారుడు ఎస్బీపీబీకే సత్యనారాయణ అందరికీ సుపరిచితులు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీగా, పారిశ్రామికవేత్తగా అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయగా వాటిలో ఒకటే సర్వారాయ వేద పాఠశాల. అక్కడి నుంచి ప్రతి ఏటా వందలాది మంది వేద పండితులు వేద విద్య నేర్చుకుని బాహ్య ప్రపంచంలోకొస్తారు. అన్నట్లు ఇక్కడ వేద విద్య అంతా ఉచితంగానే బోధించడం జమీందారు సర్వారాయ కుటుంబ ఔన్నత్యానికి ప్రతీకగా చెప్పాలి. జమీందారు సర్వారాయ కుటుంబం పేరు మీద వెలిసిన వేద పాఠశాలే కాదు, హరికథా పాఠశాల కూడా ఉంది. కళలు, సాహిత్యంపై మక్కువతో జమీందారు వారసులు ఇప్పటికీ వాటిని పోషిస్తుండడం గొప్ప విషయమనే చెప్పాలి. మండపేట పులస చేపలకు యమ గిరాకీ ఉంటుంది. ఇక గోదావరి ఒడ్డునే ఉన్న సంగమేశ్వరుని ఆలయాన్ని
తప్పక దర్శించాల్సిందే. సినిమా షూటింగ్లకు నెలవైన ప్రాంతం కపిలేశ్వరపురం అని చెప్పాలి. సమాజ సేవకు పెట్టింది పేరైన సర్వారాయ కుటుంబం పేరు మీద వెలిసిందే సర్వారాయ హరికథా పాఠశాల. నాటి రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ పాఠశాలకు గొప్ప పేరుండేది. ఇప్పుడంటే హరికథకు కాలం చెల్లిందంటున్నారు కానీ ఒకప్పుడు హరికథకు మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం పెట్టింది పేరు. ఇక్కడ హరికథ నేర్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. ఈ హరికథ పాఠశాలలోనే విద్యని అభ్యసించిన దాలిపర్తి ఉమామహేశ్వరిని పద్మశ్రీ వరించింది. సినిమా షూటింగ్లకు కపిలేశ్వరపురం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి. కె విశ్వనాథ్ తీసిన సూత్రధారులు, కె రాఘవేంద్రరావు తీసిన త్రిశూలం లాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్లు చేసుకున్నాయి. ఎందరో సినీ తారలకు ఇక్కడి ప్రజలు ఆతిథ్యమిచ్చారు. పుస్తెలమ్మైనా పులసలు తినాలని సామెత. మండపేటలో అయితే పుస్తెలు అమ్మాల్సిన అవసరం ఉండదు కానీ పులసలు మాత్రం కోకొల్లలు ఉంటాయి. గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో పులసల సీజన్లో మండపేట నియోజకవర్గమంతా పులస పులుసు వాసనతో కమ్మగా ఉంటుంది. ఇక్కడి నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు పులసలు ప్రతిరోజు ఎగుమతులవుతాయంటే మండపేటకు ఎంత పేరుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆధ్యాత్మికంగానూ మండపేట నియోజకవర్గానికి ఎంతో ఖ్యాతి ఉంది. ఇక్కడున్న జనార్దన స్వామి దేవాలయం, సంగమేశ్వర ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో పేరుంది. గోదావరి ఒడ్డునే ఉన్న సంగమేశ్వర ఆలయంలో శివరాత్రికి అంగరంగ వైభవంగా పూజాధికాలు చేస్తారు. ఇక అయ్యప్ప ఆలయం మరో శబరిమలలా భావిస్తారు అయ్యప్ప భక్తులు. ఇలా ఆధ్యాత్మికంగా కూడా మండపేట నియోజకవర్గం రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకుంది. మండపేటలో తయారయ్యే గ్రావెల్కు దేశవ్యాప్తంగా పేరుంది. ప్రభుత్వం ఏ పార్టీదైనా కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా ఇక్కడ తయారైన గ్రావెల్ని ప్రభుత్వం కట్టించే ఇళ్లకు వాడడమే ఆ ప్రత్యేకత. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది. అయితే ఇది అంతగా అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్లాల్సిందే. మండపేట నియోజకవర్గం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ లోపల సమస్యలను చూస్తే మాత్రం బాధేస్తుందని అంటుంటారు. సకల కళారంగాలకు మండపేట పెట్టింది పేరనే చెప్పాలి. 2024లోనైనా ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడు రావాలని, మండపేటను మరింత అందంగా తీర్చిదిద్దాలని కోరుకుందాం.